నమస్కారం. ఈ రోజు మన ఆధునిక ప్రపంచంలో హిందూ ధర్మం ఎందుకు మునుపటి కంటే ఎక్కువగా ప్రాముఖ్యతను సంతరించుకుందో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హిందూ ధర్మం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. అది మనకు కాలాతీతమైన సార్వజనీనమైన విలువలను నేర్పుతుంది. కరు, గర్వం, జబాన్ సముపార్జన వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నిరంతరం పరుగెడుతున్న ప్రపంచంలో హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించడానికి మనకు నేర్పుతుంది. హిందూ ధర్మంలోని ప్రధాన సూత్రాలలో ధర్మం ఒకటి అంటే కర్తవ్యం లేదా నీతి. ఇది మనకోసం మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి సరైనది చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి ఒక్కరూ వారి ధర్మాన్ని పాటించే ప్రపంచాన్ని అహించుకోండి. అది సామరస్యం మరియు శాంతి నిలయంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశం కర్మ. ఇది మన చర్యలకు పరిణామాలు ఉంటాయని, నిజాయితీతో దయతో వ్యవహరించమని మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. మన స్వంత భవిష్యత్తును మలుచుకునే శక్తి మన చేతుల్లోనే ఉందనే శక్తివంతమైన రిమైండర్ ఇది. ఈ రోజుల్లో వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి మరియు ఆందోళన సాధారణం. హిందూ ధ్యానం, ధ్యానం మరియు యోగా వంటి సాధనాలను అందిస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిరూపబడ్డాయి. ఈ పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి. ఇది హిందూ బోధనల సార్వజనీన జిజ్ఞానాన్ని చూపుతుంది. అంతేకాకుండా హిందూ ధర్మం వైవిధ్యాన్ని మరియు సమ్మిళితత్వాన్ని జరుపుకుంటుంది. వేలాది దేవతలతో దీవానికి అనేక మార్గాలు ఉన్నాయని ఇది గుర్తిస్తుంది. ఈ సమ్మిళితత్వం మన వైవిధ్యమైన సమాజంలో సహనం మరియు ఆమోదాన్ని నేర్పుతుంది. దీపావళి మరియు హోలీ వంటి హిందూ పండుగలు సమాజాలను ఒకచోట చేర్చి ఆనందం మరియు కలిసి ఉండటం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తాయి. అవి చీకటిపై వెలుగును, చెడుపై మంచిని జరుపుకుంటాయి. ప్రతి ఒక్కరితో ప్రతిధ్వనించే కాలాతీత సందేశాలు. కాబట్టి హిందూ ధర్మం ఈరోజు ఎందుకు ప్రాముఖ్యమైనది? ఎందుకంటే ఇది మన ఆధునిక జీవితాలను నడిపించడానికి సహాయపడే కాలాతీత జీవనాన్ని అందిస్తుంది. ఇది మనకు ప్రయోజనంతో, కరుమతో మరియు చరద జీవించడం నేర్పుతుంది. హిందూ ధర్మం కేవలం పురాతన చరిత్ర కాదు, ఇది మన జీవితాలను ప్రతిరోజు సుసంపన్నం చేసే జీవించి ఉన్న శ్వాసించే సంప్రదాయం. విన్నందుకు ధన్యవాదాలు. మీ ప్రయాణంలో మీకు శాంతి మరియు ఆనందం లభించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.